అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివి సైన్స్ కార్నర్. నేను మీ దివి రాజాబాబు, SAPS గుంటూరు డిస్ట్రిక్ట్ విత్ చిట్టి. గుడ్ మార్నింగ్ చిట్టి. గుడ్ మార్నింగ్ సార్. చిట్టి, మరి నిన్నటి క్లాసులో మనం అయనీకరణ శక్తి గురించి తెలుసుకున్నాం కదా. మరి అల్ప అయనీకరణ శక్తి కలిగినటువంటి మూలకం ఏదో చెప్పగలవా? ఓ సార్, తప్పకుండా. సీజియంకి అత్యల్ప అయనీకరణ శక్తి ఉంటుంది సార్. వెరీ గుడ్ చిట్టి. మరి ఈరోజు మనం మరొక ఆవర్తన ధర్మం ఎలక్ట్రాన్ ఎఫినిటీ గురించి తెలుసుకుందాం. వాయు స్థితిలోని ఒంటరి తటస్థ పరమాణువు ఒక ఎలక్ట్రాన్ని గ్రహించినప్పుడు విడుదల చేసే శక్తినే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. అంటే అయనీకరణ శక్తి ఎలక్ట్రాన్ని తొలగించడానికి కావలసిన శక్తి అయితే, ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఒక ఎలక్ట్రాన్ని పరమాణువు దగ్గరకు చేర్చినప్పుడు ఆ పరమాణువు విడుదల చేసే శక్తినే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఇక్కడ శక్తి విడుదలవుతుంది కాబట్టి దీన్ని ఎక్సోథర్మిక్ రియాక్షన్స్గా చెప్పొచ్చు. అంటే ఉష్ణ మోచిక చర్యలుగా ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది చెప్పబడుతుంది. అయితే ఏదైనా ఒక పరమాణువుకి మనం మొదటి ఎలక్ట్రాన్ని చేర్చినప్పుడు విడుదలయ్యే శక్తిని మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. అలాగే ఒక ఏకమాత్ర రుణావేశయానుకు రెండవ ఎలక్ట్రాన్ని చేర్చినప్పుడు విడుదలయ్యే శక్తిని రెండవ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఈ విధంగా మూడవ ఎలక్ట్రాన్ చేస్తే మూడవ ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఈ విధంగా ఎలక్ట్రాన్ ఎఫినిటీని పిలుస్తూ ఉంటారు. అయితే సాధారణంగా అన్నింటికంటే మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. E1 కంటే E2 తక్కువగాను, E2 కంటే E3 తక్కువగాను ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ రుణావేశపూరితమైనటువంటి పరమాణువు దగ్గరికి ఒక ఎలక్ట్రాన్ని కనుక చేర్చాలి అంటే ఆ ఎలక్ట్రాన్ల మధ్య ఉండేటటువంటి రెపల్షన్ని ఎదుర్కోవడం కోసం కొంత శక్తి ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్ల విడుదలయ్యే శక్తిలో కొంత శక్తి దానికి ఖర్చు అవటం వలన విడుదలయ్యే శక్తి అనేది తగ్గిపోతుందన్నమాట. ఈ విధంగా మొదటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది తదుపరి ఎలక్ట్రాన్ ఎఫినిటీల కంటే ఎక్కువగా ఉంటుంది. మరి ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా శక్తే కాబట్టి దీన్ని కూడా అయనీకరణ శక్తి లాగానే కిలో క్యాలరీ పర్ మోల్ లేక కిలో జౌల్ పర్ మోల్ లేక ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేటటువంటి ప్రమాణాల్లో కొలుస్తారు. మరి చిట్టి, పీరియడ్లు మరియు గ్రూపులలో ఎలక్ట్రాన్ ఎఫినిటీ టెండెన్సీని మనం గమనించినట్లయితే పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ క్రమంగా పెరుగుతుంది. ఎందుకు అంటే పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి పరమాణు పరిమాణం క్రమంగా తగ్గుతుంది కాబట్టి ఆటోమేటిక్గా కేంద్రక ఆవేశం పెరుగుతుంది. కేంద్రక ఆవేశం పెరిగితే ఎలక్ట్రాన్లను తీసుకునే నేచర్ పెరుగుతుంది. దానివల్ల అది విడుదల చేసే శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి పీరియడ్లలో ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది క్రమంగా పెరుగుతుంది. మరి గ్రూపులలో పైనుంచి కిందకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది క్రమంగా తగ్గుతుంది. పరమాణు పరిమాణం పెరుగుతుంది కాబట్టి ఎలక్ట్రాన్లను తీసుకునేటటువంటి తత్వం తగ్గుతుంది. దానివల్ల ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది కూడా తగ్గుతుందన్నమాట. మరి సాధారణంగా ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలను కనుక మనం పరిశీలిస్తే అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి మూలకాలుగా 7A గ్రూప్ మూలకాలు అంటే హ్యాలోజన్లకి అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఉంటాయి. మరి వాస్తవంగా పీరియడ్లలో క్రమంగా పెరుగుతుంది కాబట్టి చిట్ట చివరి గ్రూప్ అయినటువంటి జడవాయు మూలకాలకి ఎక్కువగా ఉండాలి. కానీ జడవాయు మూలకాలకి కాకుండా హ్యాలోజన్లకే అధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఉంటాయి. ఇక్కడ జడవాయు మూలకాలకి ధనావేశమైనటువంటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఉంటాయి. క్షారముత్తిక లోహాలైనటువంటి బెరీలియం, మెగ్నీషియం లాంటి కొన్ని మూలకాల్లో, అలాగే జడవాయు మూలకాల్లో మనం ఈ ధనావేశ విలువలతో కూడినటువంటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలను చూడవచ్చు. ఎందుకు అంటే ఇవి అధిక స్థిరత్వాన్ని కలిగి ఉండటం వలన, జడవాయు మూలకాలు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉండటం వలన
వాటికి మనం ఎలక్ట్రాన్ని చేర్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్నటువంటి ఎలక్ట్రాన్లతో ఉండేటటువంటి వికర్షణ ప్రభావాన్ని తట్టుకోవటం కోసం కొంత శక్తి ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల అవి విడుదల చేసే శక్తి కంటే అక్కడ ఖర్చు అయ్యే శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. ఒకవేళ ఎలక్ట్రాన్లను బలవంతంగా చేర్చినా కూడా అవి అన్స్టేబుల్గా ఉండి వెంటనే బయటికి మళ్ళీ రిజెక్ట్ అయిపోవటం అనేది జరుగుతుంది. అలాగే క్షారభృతిక లోహాలు NS2 విన్యాసాన్ని కలిగి ఉండటం వలన వాటికి కూడా కొత్తగా ఒక ఎలక్ట్రాన్ని చేర్చటం అనేది చాలా కష్టమైనటువంటి పని. అందువల్ల వాటి యొక్క విలువలు కూడా ధనావేశపూరితమై ఉంటాయన్నమాట. అలాగే 5A గ్రూప్ మూలకాల్లో సగం నిండినటువంటి pఆర్బిటాళ్ళు కలిగినటువంటి కక్షలు ఉండటం వలన అవి కూడా అతి తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువల్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మొత్తం టేబుల్లో 7A గ్రూప్ మూలకాలు అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలను కలిగి ఉంటాయి. అయితే 7A గ్రూప్ మూలకాల్లో అన్నింటికంటే అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది క్లోరిన్కి ఉంటుంది. ఫ్లోరిన్కి కాకుండా క్లోరిన్కి ఉంటుందన్నమాట. వీటి యొక్క ఆటను కనుక గమనిస్తే క్లోరిన్ ఎక్కువ, తర్వాత ఫ్లోరిన్, ఆ తర్వాత బ్రోమిన్, ఆ తర్వాత అయోడిన్, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఎందుకు ఫ్లోరిన్ కంటే క్లోరిన్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ ఎక్కువ ఉంటుంది అంటే ఫ్లోరిన్ యొక్క అతి తక్కువ పరిమాణం వలన, ఇది కేవలం 2 కక్షలను కలిగి ఉండటం వలన అతి తక్కువ పరిమాణంతో ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత చాలా ఎక్కువగా ఉండటం వలన కొత్తగా చేరేటటువంటి ఎలక్ట్రాన్పై వీటి వికర్షణ ప్రభావం ఎక్కువగా ఉండి అది విడుదల చేయాల్సినటువంటి శక్తిలో కొంత శక్తి ఈ వికర్షణని తట్టుకోవడం కోసం ఖర్చు చేస్తుందన్నమాట. అందువల్ల దాని టోటల్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువ క్లోరిన్ కంటే తగ్గిపోతుంది. ఈ విధంగా మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ గురించి తెలుసుకోవచ్చు. అలాగే అతి తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి మూలకంగా మనం సీజియంని చెబుతాం. మొదటి గ్రూప్లో ఉన్నటువంటి సీజియంని అతి తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ కలిగినటువంటి మూలకంగా చెబుతాం. ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీకి సంబంధించినటువంటి అంశాలు. అలాగే మరొక ముఖ్యమైనటువంటి ఆవర్తన ధర్మం రుణ విద్యుదాత్మకత. రుణ విద్యుదాత్మకత అనగా సాధారణంగా ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ధర్మాలన్నీ కూడా ఒక పరమాణువుకి ఇండివిజువల్గా ఉండేటటువంటి భౌతిక ధర్మాలు. కానీ రుణ విద్యుదాత్మకత అనేటటువంటి భౌతిక ధర్మం అనేది ఒక పరమాణువు బంధంలో పాల్గొన్నప్పుడు మాత్రమే కనపడేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మం. ఒక పరమాణువు వేరొక మూలక పరమాణువుతో బంధంలో ఉన్నప్పుడు ఎలక్ట్రాన్లను తన వైపుకు ఆకర్షించేటటువంటి ప్రవృత్తి ఏదైతే ఉంటుందో దాన్నే రుణ విద్యుదాత్మకత అంటారు. ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ టు అట్రాక్ట్ ఏ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ ధర్మం అనేది అది బంధంలో ఉన్నప్పుడు మాత్రమే, ఒక అణురూపంలో ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ధర్మాన్ని మనం చూడగలుగుతాం, రుణ విద్యుదాత్మకత అనేటటువంటి ధర్మం. దీన్ని ఈ రుణ విద్యుదాత్మకత ఎలక్ట్రోనెగటివిటీ అనే పదాన్ని మొదటిసారిగా జాకబ్ బెర్జీలియస్ అనే శాస్త్రవేత్త ఉపయోగించాడు. ఎప్పుడు 1817 టైంలోనే జాకబ్ బెర్జీలియస్ ఈ పదాన్ని ఉపయోగించారు. తర్వాత ఎంతోమంది శాస్త్రవేత్తలు దీని మీద అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్స్ చేయటం జరిగింది. దీని విలువని నిర్ణయించడం కోసం మాత్రం మొదటిసారిగా ఒక ఖచ్చితమైనటువంటి ఫార్ములాను తీసుకొచ్చిన శాస్త్రవేత్త ఆర్ఎస్ మిల్లికన్ అనేటటువంటి శాస్త్రవేత్త రుణ విద్యుదాత్మకత విలువల్ని కనుగొనడం కోసం అయనీకరణ శక్తి మరియు ఎలక్ట్రాన్ ఎఫినిటీల యొక్క యావరేజ్ని రుణ విద్యుదాత్మకత విలువగా తీసుకోవడం జరిగింది. అంటే రుణ విద్యుదాత్మకత = అయనీకరణ శక్తి ప్లస్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ బై 2. ఇది ఈ రెండిటి యొక్క శక్తుల యావరేజ్ని తీసుకున్నాడు కాబట్టి ఈ ఫార్ములా ప్రకారం రుణ విద్యుదాత్మకతని శక్తి యొక్క ప్రమాణాల్లోనే తీసుకోవడం జరుగుతుందన్నమాట. తర్వాత మరికొంతమంది శాస్త్రవేత్తలు దీని మీద అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేయటం జరిగింది. కానీ ఎక్కువ మంది అంగీకరించినటువంటి రుణ విద్యుదాత్మకత స్కేల్ ఏదంటే 1932లో లైనస్ పౌలింగ్ రూపొందించినటువంటి పౌలింగ్ స్కేల్. లైనస్ పౌలింగ్ తన వ్యాలెన్సీ బాండ్ థియరీ డెవలప్మెంట్స్లో భాగంగా బాండ్ పొలారిటీని ఖచ్చితంగా తెలుసుకోవాలి అంటే ఒక ఖచ్చితమైనటువంటి ధర్మం కావాలి అనే ఉద్దేశంతో బంధ శక్తుల ఆధారంగా తీసుకున్నటువంటి ధర్మమే రుణ విద్యుదాత్మకత. ఈ రుణ విద్యుదాత్మకతని పౌలింగ్ స్కేల్ అనేటటువంటి ప్రమాణాల్లో కొలవటం అనేది జరుగుతుంది.
దీనికి లైనస్ పౌలింగ్ హైడ్రోజన్ యొక్క రుణ విద్యుదాత్మకతని 2.020గా తీసుకుని దాని ఆధారంగా దాన్ని బేస్ చేసుకుని మిగతా మూలకాల యొక్క రుణ విద్యుదాత్మకతలను నిర్ణయించడం అనేది జరిగింది. సో ఈ స్కేలు ప్రకారం అత్యధిక రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి మూలకంగా మనం ఫ్లోరిన్ని చెబుతాం. అత్యల్ప రుణ విద్యుదాత్మకత కలిగినటువంటి మూలకంగా సీజియంని చెబుతాం. సాధారణంగా ఈ స్కేల్ ప్రకారం రూపొందించినటువంటి టేబుల్లో రుణ విద్యుదాత్మకత విలువలు అనేవి జడవాయు మూలకాల్లో ముఖ్యంగా హీలియం, నియాన్, ఆర్గాన్ లాంటి మూలకాలకు అసలు డిఫైన్ చేయబడలేదు. ఎందుకంటే జడవాయు మూలకాలు అధిక స్థిరత్వాన్ని కలిగి ఉండి ఎలాంటి బంధాల్లో పాల్గొనవు కాబట్టి అసలు బాండ్ పెయిరే ఏర్పడినప్పుడు వీటి యొక్క రుణ విద్యుదాత్మకత విలువలు ఎలా ఉంటాయి అనే ఉద్దేశంతో హీలియం, నియాన్, ఆర్గాన్ లాంటి వాటికి అసలు రుణ విద్యుదాత్మక విలువలు పౌలింగ్ తన స్కేల్లో ఇవ్వలేదు. అయితే తర్వాత గ్జీనాను, క్రిప్టాను, రేడాన్ లాంటి వాటికి స్వల్పమైనటువంటి రుణ విద్యుదాత్మకత విలువలు ఇవ్వటం జరిగింది. అయితే సాధారణంగా పీరియడ్లలో రుణ విద్యుదాత్మకత అనేది ఎడమ నుండి కుడికి క్రమంగా పెరుగుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా ఎడమ నుండి కుడికి కేంద్రక ఆవేశం పెరుగుతుంది కాబట్టి కేంద్రకానికి బాహ్య కక్షల మీద ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అది ఎలక్ట్రాన్లను రిసీవ్ చేసుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రుణ విద్యుదాత్మకత అనేది పెరుగుతుంది. గ్రూపులలో రుణ విద్యుదాత్మకత పై నుండి కిందకి క్రమంగా తగ్గుతుంది. గ్రూపుల్లో పరమాణు పరిమాణం పెరుగుతుంది కాబట్టి కేంద్రక ఆవేశం తగ్గుతుంది. దానివల్ల రుణ విద్యుదాత్మకత కూడా తగ్గుతుంది. ఈ విధంగా మనం రుణ విద్యుదాత్మకతకు సంబంధించినటువంటి అంశాలను కూడా తెలుసుకోవచ్చు. మరి ఇప్పటివరకు మనం అనేక ఆవర్తన ధర్మాలకు సంబంధించినటువంటి అంశాలను చూసాం. అలాగే లోహాలు, అలోహ ధర్మాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా మనం మొదట్లోనే చూసాం. ఈ లోహ ధర్మాలను కనుక చూసినట్లయితే సాధారణంగా లోహ ధర్మాన్ని ధన విద్యుదాత్మకత అని కూడా పిలుస్తారు. లోహ ధర్మము అంటే ఎలక్ట్రాన్లని కోల్పోయే స్వభావం. ఈ ఎలక్ట్రాన్లని కోల్పోయే స్వభావాన్ని ధన విద్యుదాత్మకత, ఎలక్ట్రో పాజిటివిటీ అని కూడా చెబుతారు. సాధారణంగా గ్రూపులలో ఈ ధన విద్యుదాత్మకత అనేది పైనుంచి కిందకి క్రమంగా పెరుగుతుంది. ఈ లోహ ధర్మం అనేది పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి ఈ ధన విద్యుదాత్మకత లేక లోహ ధర్మం అనేది క్రమంగా తగ్గుతుంది అని చెప్పవచ్చు. మరి అత్యధిక ధన విద్యుదాత్మకత లేక లోహధర్మం కలిగినటువంటి మూలకం సీజియం అయితే అత్యల్ప ధన విద్యుదాత్మకత లేక లోహధర్మం కలిగినటువంటి మూలకం మనం ఫ్లోరిన్గా చెప్పవచ్చు అనమాట. అలాగే అలోహ ధర్మాన్ని కనుక చూసినట్లయితే పీరియడ్లలో అలోహ ధర్మం ఎడమ నుంచి కుడికి క్రమంగా పెరుగుతుంది. గ్రూపులలో అలోహ ధర్మం పైనుంచి కిందికి క్రమంగా తగ్గుతుంది. అందువల్లే టోటల్ పీరియాడిక్ టేబుల్లో మనం చూసినట్లయితే పీరియడ్లలో మన ఎడమ నుంచి కుడివైపుకి వచ్చే కొలది మనకి అలోహాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకే చిట్ట చివరి గ్రూపులు అయినటువంటి 7A 8A గ్రూపులు పూర్తిగా అలోహాలుగా ఉండటం మనం చూస్తాం అన్నమాట. అలాగే ప్రతి గ్రూపులో కూడా కింది వైపున ఆఖరికి పీ బ్లాక్ మూలకాల్లో కూడా క్రింది భాగాన మనం లోహధర్మం కలిగినటువంటి మూలకాలను ఎక్కువగా చూస్తాం. దానికి కారణం పైనుంచి కిందికి లోహధర్మం అనేది పెరగటంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా టోటల్ పీరియాడిక్ టేబుల్లో ఈ ఆవర్తన ధర్మాలను కనుక మనం మరొకసారి విశ్లేషించుకున్నట్లయితే చిట్టి మనం ఏవైతే ఆవర్తన ధర్మాలు చెప్పుకున్నామో ఈ మొత్తం టేబుల్ని ఒకసారి మనం గమనించినట్లయితే పరమాణు పరిమాణం పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి క్రమంగా తగ్గుతుంది. గ్రూపులలో పైనుంచి కిందకి క్రమంగా పెరుగుతుంది. అలాగే అయనీకరణ శక్తి పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి క్రమంగా పెరుగుతుంది. గ్రూపులలో పైనుంచి కిందకి క్రమంగా తగ్గుతుంది. అలాగే ఎలక్ట్రాన్ ఎఫినిటీ పీరియడ్లలో ఎడమ నుండి కుడికి క్రమంగా పెరుగుతుంది. గ్రూపులలో పైనుండి కిందికి క్రమంగా తగ్గుతుంది. అలాగే రుణ విద్యుదాత్మకత పీరియడ్లలో ఎడమ నుండి కుడికి క్రమంగా పెరుగును. గ్రూపులలో పైనుంచి కిందికి క్రమంగా తగ్గును. అలాగే లోహధర్మం లేక ధన విద్యుదాత్మకత పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి క్రమంగా తగ్గును. గ్రూపులలో పైనుంచి కిందికి క్రమంగా పెరుగును. అలాగే అలోహ ధర్మం పీరియడ్లలో ఎడమ నుంచి కుడికి క్రమంగా పెరుగును. గ్రూపులలో పైనుంచి కిందికి క్రమంగా తగ్గును. ఇక సంయోజకత అనేది ఒక గ్రూపులో ఉన్నటువంటి మూలకాలన్నింటికీ ఒకే విధంగా ఉంటుంది. పీరియడ్లో అయితే దీని టెండెన్సీ అనేది ముందు క్రమంగా పెరిగి ఆ తర్వాత మళ్ళీ క్రమంగా తగ్గటం అనేది చూస్తాం.
ఇది చిట్టి ఓవరాల్గా ఆవర్తన ధర్మాలకు సంబంధించినటువంటి అంశాలు, అలాగే ఈ పీరియాడిక్ టేబుల్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. థ్యాంక్ యూ చిట్టి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని శాస్త్రపరమైన వీడియోలు పొందడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ దివిరాజా బాబు, SAPS గుంటూరు డిస్ట్రిక్ట్.